పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పాలన అనుమతి లభించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు 990 కోట్ల వ్యయమవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్కి 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,555 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యాం డిజైన్కి రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి. కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత పాతదానికి సమాంతరంగా కొత్త వాల్ని నిర్మించాలని ఈ బృందం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి సిఫార్సు కూడా చేసింది. పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు 393.32 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడటం ద్వారా 63,656 మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రమ్ వాల్ వేసేందుకు 990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ CWC సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి పాలన అనుమతి లభించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు 990 కోట్ల వ్యయమవుతుందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్కి 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యాం డిజైన్ను రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, దీపిగా పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్కి సంబంధించి పాలనా అనుమతులను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో ఉన్న డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికీ అనుమతులు ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అది అధికారికంగా మాత్రం ఈ రోజే ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ఈ డయాఫ్రమ్ వాల్కి సంబంధించిన 990 కోట్ల రూపాయల వ్యయం కూడా ఖచ్చితంగా ఏవైతే వ్యయానికి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన వ్యయం ఉందో ఇవి కూడా కేంద్రం నుంచి కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా ఈ ఉత్తర్వుల్లో మంజూరు ఇచ్చినట్టు స్పష్టం చేస్తారు. అయితే పాలనాపరమైన ఈ అనుమతులు ఏవైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి గతంలో కూడా ఎర్షకం రాక్ ఫిల్లింగ్ గ్యాప్ ఈ మొత్తం ఈ వర్షపం రాకు పనుల్లో గతంలో కూడా నాణ్యత లోపాలతో ఏదైతే గత ప్రభుత్వంలో నాణ్యత లోపాలతో దెబ్బతిన్నదని చెప్పుకున్నాం. ఈ డయాఫ్రమ్ వాల్ మరలా నిర్మాణానికి సంబంధించిన 990 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో ఈ వ్యయానికి కూడా మొత్తానికి కూడా మంజూరు చేస్తున్నట్టు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత కేంద్ర ప్రభుత్వం నుంచి సవరణ చేసి అంచనాలలో పూర్తిగా ఈ జలవనరుల శాఖ ఏదైతే అంచనాలు ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుంది డయాఫ్రమ్ వాల్ మరలా నిర్మించడానికి దానికి అవసరమైన అనుమతులు ఏమేమన్నాయో జలవనరుల శాఖ కోరిన అనుమతులను ఆమోదిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. దీపిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.